ప్రైజ్ ది లార్డ్ అండి. ఈరోజు కీర్తనని మనం చదువుకుంటాము. దేవుడు ఏ వాక్యం ద్వారానో ఎవరిని బలపరచాలనుకుంటున్నారు, నన్ను ఏ విధంగా బలపరచాలనుకుంటున్నారు, బలపరచడానికి మనమందరము ఆయనలో ఉండడానికి, వాక్యాన్ని వినడానికి ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దేవుడు దీన్ని దీవించునుగాక. ఎవరైనా వాక్యం ద్వారా బలపడాలనుకుంటే దేవుడు ఆ వాక్యం ద్వారా వాళ్ళని బలపరిచి వాళ్ళ బలహీనతల నుంచి విడుదల దయచేస్తానని నమ్ముతూ స్తుతిస్తూ ఈ చిన్ని ప్రార్థన నా నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 1వ అధ్యాయము. దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయిందంతయు సఫలమగును. దుష్టులు అలాగున నుండక గాలి చెదరకొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియును, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఇది మీరు ఈ రోజంతా ధ్యానించుకుంటూ ఉండండి. ఈ 6 పాయింట్స్ మనం అనుకుంటూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మనం ఎలా నడవాలి, ఎలా ధ్యానించుకుంటాలని, ఎలా ఉండాలని దేవుడు మనం నేర్పిస్తాడు. దేవుడికే మహిమ ఘనత.